హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మా అమ్మ టమాటా చట్నీ పెడుతుంది. 2 కేజీలు టమాటాలు తీసుకొని ముక్కలుగా కోసింది. 2 కేజీల టమాటాలకి 2 గ్లాసులు కారం ఉప్పు పోసేసింది. 2 గ్లాసులు కారం పోస్తుంది. పోసి అందులో చింతపండు కూడా హాఫ్ కేజీ వేసింది. కేజీకి పావు కేజీ చొప్పున హాఫ్ కేజీ వేసింది. వేసి అది పెద్ద గిన్నెలో పోసి కలుపుతుంది. అందులో కలవట్లేదని వేరే గిన్నెకి తిరగబోస్తుంది. గిన్నె చిన్నదైంది, కలపలేదు. వేరే గిన్నెకి ఇంత బాగా ఈ గిన్నెకి పెడుతున్నాను. మళ్ళీ తర్వాత గ్రైండర్ చేసుకోవచ్చు. నిలవ పచ్చడి అండి. 2 కేజీలు టమాటాలు తీసుకొచ్చుకున్నాము. అది శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడిచి వాటిని ముక్కలుగా కోసి వాటిల్లో 2 కేజీలకి 2 గ్లాసులు ఉప్పు, 2 గ్లాసులు కారం, 2 స్పూన్లు పసుపు వేసి ఇలా కలుపుతున్నాను. హాఫ్ కేజీ చింతపండు వేసి ఇలా కలుపుతున్నాను. ఇప్పుడు తేమ వచ్చేసిందిగా, అందులో తేమ వచ్చేసింది. దీనిలో కలిపేటప్పటికి తేమ వచ్చిందండి. ఇది ఈ సాయంత్రం వరకు కానీ రేపటి వరకు కానీ ఇట్లా ఉంచేస్తే ఇంకా కొంచెం తేమ ఊరుద్ది, ఊట ఊర్చుద్ది. దాన్ని గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకొని నిల్వ పెట్టుకోవచ్చు. గ్రైండ్ చేసుకునేటప్పుడు మెంతులు వేసుకోవాలి, ఎల్లిపాయ గ్రైండ్ చేసుకునేటప్పుడు అవి 2 వేసుకొని మనం దేనిలో అయితే పెట్టుకోవాలనుకున్నామో దానిలో పెట్టేసుకొని ఎప్పటికప్పుడు మనం కావాలనుకున్నప్పుడు కొంచెం తీసుకొని పోపు పెట్టుకోవచ్చండి. అప్పుడు బాగుంటుంది. టెంపు గిన్నె దీనిలో ఉంటే పొడైపోద్దని చెప్పేసి స్టీల్ గిన్నెలో పెట్టుకుంటున్నాము. రేపు గ్రైండర్ పెట్టే వరకు దాంట్లో ఉంచుకోవడానికి. గిన్నె పాడైపోద్దని వేరే దాంట్లో తీసుకుంటున్నాం. గిన్నెలు కూడా పాడైపోకుండా చూసుకోవాలి కదా, అందుకని చెప్పేసి. ఇది రేపు మనం గ్రైండర్ పట్టుకుపోయేటప్పటికి బాగా నీరు వచ్చిందండి, బాగా ఊట వచ్చింది. అప్పుడు ఈ ఉప్పు, చింతపండు అంతా బాగా నానిపోద్ది మెత్తగా. మనం గ్రైండర్ పట్టుకుంటే అప్పుడు చక్కగా బాగుంటుందండి. పెట్టుకునే పచ్చడి పద్ధతి అండి ఇది. టమాటాలు 2 కేజీలు తెచ్చుకున్నాము. అవి శుభ్రంగా కడిగి వాటర్లో కడిగి వాటిని పొడి బట్టతో తుడిసి శుభ్రంగా ముక్కలు కోసుకొని ఈ గిన్నెలో పెట్టుకున్నాము. దీనికి తగినంత 2 కేజీలకి పావు కేజీ కారం అండి, పావు కేజీ ఉప్పు, తగినంత పసుపు వేసి ముక్కల్లో అర కేజీ చింతపండు ముక్కల్లో కలిపేసుకున్నాము మొత్తం. దీన్ని ఇట్లా నిలవ పెట్టుకుంటాము రేపటి వరకు. అప్పుడు బాగా ఊట వచ్చింది. ఊట వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు అర కేజీ ఎల్లిపాయలు, మెంతు పసుపు, మనకి తగినంత మెంతుపిండి అందులో కలిపేసుకొని ఆ చట్నీలో మళ్ళీ శుభ్రంగా గ్రైండ్ చేసుకుంటామండి. అప్పుడు మనం దేనిలో నిల్వ పెట్టుకోవాలనుకుంటామో దానిలో నిల్వ స్టోర్ చేసుకొని మనకు అవసరం వచ్చినప్పుడు, మనకు కావాలి అనుకున్నప్పుడు మనకి తగినంత తీసుకొని పోపు పెట్టుకోవాలండి. అప్పుడు ఆ టమాటా చట్నీ బాగుంటుంది. దేనిలోకైనా, టిఫిన్లో చట్నీలకైనా దేనిలోకైనా అది బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. అది టమాటా చట్నీ పద్ధతి. నిన్న టమాటాలులో ఉప్పు, కారము, చింతపండు అన్నీ కలిపి పెట్టాము కదా, అమ్మ పెట్టింది కదా, అవి నీరూరింది. ఈరోజు గ్రైండ్ చేస్తుంది. అందులో కావలసింది వెల్లిపాయ వేస్తుంది, కలిపేస్తుంది. ముందుగా ముక్కల్ని గ్రైండ్ చేసింది, మిక్సీలో వేసింది అనమాట. గ్రైండ్లో ముక్కలు చింది పడతాయని మిక్సీ వేసేసి అందులో ఇలా ఎల్లిపాయ వేస్తుంది, మెంతిపసుపు కూడా వేస్తుంది. వేసి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేస్తుంది. మళ్ళీ గ్రైండ్ చేసిన తర్వాత ఇక తిరగమాత వేసేసుకోవడమే. గ్రైండర్లో ముక్కలను డైరెక్ట్గా వేస్తే చింది పడతాయని ముందుగా మిక్సీలో వేసేసి ఇవి కలిపి అంతా కలవడం కోసం మళ్ళీ గ్రైండ్ చేసిందనమాట. ఇప్పుడు అవి 2 అందులో కలిపేస్తుంది.
అంటే గ్రైండర్‌లో కలవటం అంటే కొంచెం ఇదని ఇప్పుడు గ్రైండేసి మళ్ళీ గ్రైండ్ చేసింది. ఇది కలిపేసిన తర్వాత ఇలా వేరే డబ్బాకి తీసింది. మేము ఇప్పుడు వాడుకోవడానికి కొంత తిరగమాత చేసి పోసింది. మాకు ఇంకా ఎక్కువగా ఉండేదాన్ని పక్కన వేరే డబ్బాలో స్టోర్ చేసింది. దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాము. ఇది ఇప్పుడు రెగ్యులర్‌గా రోజు వాడుకుంటామనమాట. అమ్మ చేతి టమాటా చట్నీ చాలా బావుంటదండి. అది పెట్టుద్ది. అందుకనే నేను ఇప్పటివరకు వెయిట్ జేసి అమ్మ వస్తుందని తెలిసి వెయిట్ జేసి ఇప్పుడు పెట్టిచ్చాను. చాలా బావుంటుంది.